మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి, కర్మాగార, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీర త్యాగాలు స్మరిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాట చరిత్రను గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వ పారదర్శక పాలనలో మెదక్ జిల్లా సాధించిన విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి నివేదికను మంత్రి అధికారికంగా విడుదల చేశారు. 60 ఏళ్ల పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12వ వసంతంలో అడుగుపెట్టిందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుత ప్రజాప్రభుత్వం సామాజిక న్యాయం, ఆర్థిక స్వేచ్ఛ లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో అమలవుతున్న 6 గ్యారంటీల ప్రగతిని ఆయన అంకెలతో సహా వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 4,19,00,000 మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా మహిళలకు 149,27,00,000 లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. అలాగే గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1,29,471 మంది వినియోగదారులకు జీరో విద్యుత్ బిల్లులు జారీ చేశామని, దీనికోసం ప్రభుత్వం 100,40,00,000 సబ్సిడీ భరించిందని వెల్లడించారు. 500K గ్యాస్ సిలిండర్ పథకం కింద 126,961 మందికి 4.68 లక్షల సిలిండర్లు పంపిణీ చేసి 13,18,00,000 సబ్సిడీ అందించినట్లు పేర్కొన్నారు. నిరుపేదల సొంతంటి కల కోసం మొదటి విడతలో 454.90 కోట్ల బడ్జెట్తో 9,098 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 146.32 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేశామని, ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా 1,040 గృహప్రవేశాలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించి యాసంగి సీజన్కు గాను 2.67 లక్షల మంది రైతులకు 166,47,00,000 రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాలో 87,491 మంది రైతులకు 645 కోట్ల మేర 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేశామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. Steps into its 12th year, it marks a significant milestone in its journey of growth and development. On this occasion, Telangana Formation Day celebrations are being conducted with great enthusiasm and grandeur from the village level to the district level. Telangana Formation Day శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ రోజున ఈ సందేశము రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందేశం. మై హార్ట్ఫెల్ట్ గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ to all the people of Telangana on the being issued to eligible households. Through this initiative, the government has provided a subsidy of approximately 100.40 crores in the district to date. The scheme has significantly reduced the financial burden on families and contributing to improving their quality of life. Raitu Bharosa Scheme. Under the Raitu Bharosa Scheme, financial assistance is provided to farmers at the rate of ₹6,000 per acre. For the Rabi Yasangi season of 2025-26, a total amount of 166.47 crores has been credited directly into the bank accounts of 2,67,980 farmers